3 మంత్స్లో మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందని మాకైతే ఫస్టే మాట ఇచ్చింది. యాక్చువల్గా మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ కన్సీవ్ అవ్వడానికి కూడా నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఈ లైన్ చూడడానికి చాలా హాస్పిటల్ తిరిగాను. ఈ లైన్ చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చింది. 8 వీక్స్ తర్వాత ఎందుకు రమ్మన్నారు డాక్టర్ అంటే, మన బేబీ అనేది గర్భసంచిలోనే ఉందా లేకపోతే బయట ఎక్కడైనా ఉందా అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఒక గుడ్ న్యూస్ అనేది రివీల్ చేయడానికి కెమెరా ముందుకు వచ్చాను అనమాట. ఇది చెప్పడానికి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. యాక్చువల్గా ఏంటంటే నేను కన్సీవ్ అయ్యాను అనమాట. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. ఇది మీతో షేర్ చేసుకోవడానికి అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కన్సీవ్ అవ్వడానికి కూడా నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఏంటి అనంటే నాకు పీసీఓడి అనేది వచ్చిందండి. పీసీఓడి వచ్చిన తర్వాత ఒక 3-4 హాస్పిటల్స్ కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా మాకు ఎక్కడ రిజల్ట్ అనేది అయితే సరిగ్గా అసలు కనిపించలేదన్నమాట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా రిజల్ట్ అనేది మాకు సరిగ్గా అనిపించలేదు. చాలా అంటే నార్మల్ తిరిగాము. తిరిగిన తర్వాత కూడా పీసీఓడి తగ్గాలి అని చెప్పేసి అలా చేశారు తప్పించి మెయిన్ ప్రాసెసింగ్ అనేది మనకేం కావాలనేది అయితే వాళ్ళైతే చేయలేదు. అక్కడ నాకు కొంచెం అప్సెట్టింగ్ అనేది అయితే అనిపించింది. తర్వాత నేను మా అత్తమ్మ అయితే ఒక హాస్పిటల్ అనేది సజెషన్ చేసింది అనమాట. తనే తీసుకెళ్ళింది, మా అత్తమ్మే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న డాక్టర్ కూడా నిజంగా చాలా అసలు ఎంత బాగా రిసీవ్ ప్రతి పేషెంట్ ని కూడా అలాగే తను రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అలాగే నేను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తను రిసీవ్ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన స్టార్టింగ్ నుంచి మన ఫైల్స్ కానీ అన్ని తను చూసి ఖచ్చితంగా మీకు వస్తుందని అయితే ఫస్టే మాకు భరోసా అనేది ఇచ్చేసింది అనమాట. దానివల్ల మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తను మాట్లాడే విధానం కూడా మాకు నిజంగా అట్రాక్ట్ అవుతాం అనమాట. అంత బాగా మాట్లాడతారు అనమాట ఆ డాక్టర్ అయితే. నాకు చాలా ఇష్టం తన దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ఒకటే మాట ఇచ్చింది, మీకు 3 మంత్స్లో మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందని మాకైతే ఫస్టే మాట ఇచ్చింది. యాక్చువల్గా మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. స్కిప్ అనేది చేయకూడదు. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఏది ఇచ్చినా కానీ మనం కరెక్ట్ గా వాడితేనే మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం నేను ఈ డాక్టర్ దగ్గర తెలుసుకున్నాను. తను 3 మంత్స్ ఇచ్చింది కానీ నాకు టైం 6 మంత్స్ పట్టింది. ఎందుకు అని అంటే మధ్యలో 1 మంత్ 2 మంత్స్ మేము స్కిప్ చేసేసామన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా టాబ్లెట్స్ అనేది వాడకుండా మేము చాలా స్కిప్ చేసేసాము. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే లేదు స్కిప్ చేయకూడదు, కరెక్ట్ గా మనం టాబ్లెట్స్ వాడితేనే మనకి రిజల్ట్ వస్తుంది అనే విషయం నేను తెలుసుకున్న తర్వాత 3 మంత్స్ నేనైతే రెగ్యులర్ గా తను ఇచ్చిన టాబ్లెట్స్ కానీ తను ఇచ్చిన అన్ని నేను డైట్ కూడా తను ఏం చెప్పిన అన్ని నేను వాడానండి. నిజంగా చెప్తున్నాను, 3 మంత్స్ లో నేను కన్సీవ్ అయ్యాను అనమాట. కన్ఫర్మ్ అయినప్పుడు నాకు ఎలా తెలిసింది సిమ్టమ్ అని అంటే పీరియడ్ అనేది నాకైతే ఆగిపోయింది అనమాట. ఆగిపోయిన తర్వాత నాకు అనిపించింది ఓకే ఇది ఎందుకు ఆగిపోయింది అంటే పీసీఓడిలో ఇరెగ్యులర్ అయితే పీరియడ్స్ కంపల్సరీ వస్తాయి. అలాగే నేను అనుకున్న తర్వాత ఆగిపోయింది కదా, సరే ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను టెస్ట్ చేశాను అనమాట. 2 కిట్స్ చేశాను. ఇది సెకండ్ వన్. ఫస్ట్ కిట్ లో చేస్తేనేమో లైట్ గా లైన్ వచ్చింది కానీ నాకే అసలు నమ్మబుద్ధి కాలేదు. అండ్ మళ్ళీ ఇంకోసారి మా హస్బెండ్ కి చెప్పి సెకండ్ కిట్ కూడా మళ్ళీ తెప్పించాను అనమాట. వేరే మంచి కంపెనీ తెప్పించాను. తెప్పించిన తర్వాత మళ్ళీ తీస్తే లైట్ లైన్ అయితే వచ్చిందండి. వచ్చినప్పుడు నేను నిజంగా అయితే నమ్మలేదు. ఆ లైట్ గీత అనేది నేను చూడగానే లిటరల్ గా చెప్తున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 2 years అయిందండి. 2 years నుంచి అయితే నేను చాలా హాస్పిటల్ తిరిగాను కాబట్టి ఈ లైన్ చూడడానికి చాలా హాస్పిటల్ తిరిగాను. ఈ లైన్ చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చింది.
కానీ అప్పుడు వీడియో తీసుకోవడానికి నాకైతే అంత ఐడియా లేకపోయే మా హస్బెండ్ ని లేపాను అనమాట. లేపి లైన్ చూపిస్తే మా ఆయన కూడా నమ్మలేదండి, నిజంగా చెప్తున్నాను. మా ఆయన అయితే అస్సలు నమ్మలేదు. అది ఉత్తిని వచ్చి ఉంటుందేమో లైన్ నేను నమ్మను అని చెప్పేసి అన్నాడు. సరే నేనైతే నమ్మానండి. తర్వాత లైట్ గా వచ్చింది అని అనగానే నమ్మాను. ఒక 1 hour తర్వాత అనుకుంటే ఇది డార్క్ అయింది. ఇది డార్క్ అయ్యేసరికి మా హస్బెండ్ ఒక 50%, 100% కూడా నమ్మలేదు, జస్ట్ ఒక 50% అనేది నమ్మాడు అనమాట. నమ్మిన తర్వాత లేదులే నేను డాక్టర్ కి చూపిస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అని చెప్పేసి చెప్పాడు అనమాట. సరే అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ కూడా నిజంగా చెప్తున్నాను, డాక్టర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను చెప్పాను కదా ప్రవళిక నీకు 3 months లో ఖచ్చితంగా నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని తను కూడా నాకు ప్రామిస్ చేసింది. అలాగే నీకు 3 months లో వచ్చింది కదా అని చెప్పి డాక్టర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. హ్యాపీ ఫీల్ అయిన తర్వాత తను ఏం చేసిందంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో బ్లడ్ టెస్ట్ అనేది, అంటే మన బేబీ అనేది ఎట్లా ఉంది అని చెప్పేసి అని నాకు ఒక బ్లడ్ టెస్ట్ అయితే చేసింది అనమాట. అంటే అది కరెక్టా కాదా అని చెప్పేసి అయితే నాకు బ్లడ్ టెస్ట్ చేసింది. అప్పుడు నాకు ఇలాగా 254 అని చెప్పేసి అని నాకు ఇలా వచ్చిందండి. ఇలా రాగానే ఓకే డాక్టర్ అని ఓకే కన్ఫర్మే అని చెప్పేసి అని చెప్పింది. సరేలే కన్ఫర్మ్ కదా అని చెప్పగానే తర్వాత డాక్టర్ ఏం చేశారు, ప్రవళిక ఇప్పుడు నీకు 6 weeks కదా, ఇప్పుడు బ్లడ్ టెస్ట్ లో అయితే నువ్వు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది, తర్వాత 8 weeks కి రా అని చెప్పేసి అనగానే నేను ఓకే 8 weeks కా అని చెప్పేసి లిటరల్ 2 weeks నేను వెయిట్ చేశాను అనమాట. మా బేబీ హార్ట్ బీట్ అది చూద్దాము అని చెప్పేసి నేను మా హస్బెండ్, అప్పుడు మా హస్బెండ్ అయితే ఓకే ఇది రియల్ నిజమే అని తను కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. నాకైతే చాలా చాలా అంటే చాలా నిజంగా చెప్తున్నానండి, ఆ డాక్టర్ నిజంగా చెప్తున్నాను, తెలుగులో అంటారు కదా హస్తవాసి, ఆ డాక్టర్ నిజంగా తన చెయ్యి నిజంగా అసలు 3 months నాకు తను ప్రామిస్ చేసింది 3 months లో వచ్చింది, కానీ 6 months పట్టింది, ఒక 2 months మాకు డిలే అయింది అనమాట ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ రాగానే నేను 2-3 కూడా చెప్పాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రమోషన్ వీడియో కాదండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నా హ్యాపీనెస్ తో నేను ఆ డాక్టర్ ని మీకు చెప్తున్నాను అంతే. దాని మించి నా ప్రమోషన్ వీడియో కాదు, ఏం లేదు అండి. నేను ఇంకా నా అంటే మాకు కజిన్స్ వాళ్ళకు కూడా చెప్పినా కూడా మేబీ 1 month 2 months కి వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యారు. అది కూడా నాకు చాలా వాళ్ళైతే నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, మీకేమని డాక్టర్ డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళ వైఫ్ కూడా మేము ఇదే డాక్టర్ రిఫర్ చేశారన్నమాట, వెళ్ళండి డాక్టర్ దగ్గర బాగుంటది అని. కానీ తనకైతే 1 month కి కన్ఫర్మ్ అయింది, వాళ్ళే ఫోన్ చేసి కూడా చెప్పింది అనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ డాక్టర్ వచ్చేసి ఏం చేశారంటే 8 weeks తర్వాత మళ్ళీ రా ప్రవళిక, అప్పుడు నేను చూసి నీది కరెక్ట్ గా ఉందా లేదా అంటే 8 weeks తర్వాత ఎందుకు రమ్మన్నారు డాక్టర్ అంటే మన బేబీ అనేది గర్భసంచిలోనే ఉందా లేకపోతే బయట ఎక్కడైనా ఉందా అని చూద్దాము అని చెప్పేసి డాక్టర్ రమ్మ. అదొక వర్డ్ చెప్పగానే నిజంగా 2 weeks నేను చాలా టెన్షన్ పడ్డాను, అరే నా బేబీ కరెక్ట్ పొజిషన్ లోనే ఉందా, కరెక్ట్ గానే ఉందా అని చెప్పేసి అన్నానని చాలా అంటే చాలా నేను ఆలోచించాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 2 weeks లో నాకు మెయిన్ గా డాక్టర్ చెప్పింది ఏంటంటే ఎటువంటి వెయిట్ అనేది ఏమి మొయ్యకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నాకైతే డాక్టర్ అదే సజెస్ట్ చేశారు. అలాగే నేను ఏ వెయిట్ అనేది ఏం మొయ్యలేదు. అండ్ 2 weeks వచ్చింది. 2 weeks వచ్చిన తర్వాత ఏమైందంటే నా ఫస్ట్ స్కాన్ అనేది అయితే వాళ్ళు నాకు చేశారు. చేసినప్పుడు మా బేబీని మేము చూసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అండ్ డాక్టర్ కూడా హార్ట్ బీట్ కూడా మాకు వినిపించింది అనమాట. ఇదిగోండి హార్ట్ బీట్ కూడా వినిపించింది. అప్పుడు నా బేబీ వచ్చేసి హార్ట్ బీట్ కూడా వినిపించింది. ఇదిగోండి మీకు కనిపిస్తుందా, ఇదిగోండి ఇక్కడ ఉంది చిన్న. ఇది మేము చూసినప్పుడు అయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అనమాట, నేను మా హస్బెండ్ అయితే. ఎంతైనా ఎమోషనల్ కదండి నిజంగా, అసలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. డాక్టర్ కూడా చాలా సంతోషం పడ్డది, ఓకే ప్రవళిక అంత బాగుంది, మంచిగానే ఉంది, ఓకే మంచిగా ఉంది. ఇట్లా స్కాన్ చేశారండి. స్కాన్ చేసిన తర్వాత మాకు హార్ట్ బీట్ కూడా వినిపించారు. ఓకే మీ బేబీ పొజిషన్ కరెక్ట్ గానే ఉంది, మీ బేబీ బాగుంది, ప్రవళిక ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండు, వెయిట్ అనేది ఏం మొయ్యకుండా ఉండు అని చెప్పేసి నాకు సజెషన్ చేశారు. తర్వాత అయిపోయింది కదండి, ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ తనకు చూపించేసిన తర్వాత మేము ఇంటికి వచ్చాము. ఇక మా హస్బెండ్ కూడా ఇక తెలిసిందే కదండి, మనము
అయ్యో ఏం వెయిట్ మోయొద్దు ఏం చేయొద్దంటే మరి ఆడవాళ్ళు పని చేయరు కదా, చేయాలన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ ఏం చేశారు, ఒక మేడ్ని అయితే పెట్టారండి నా కోసం. మేడ్ని పెట్టేసి ఇక పని చేపించడము అలాగైతే చేశారండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా ఈ డాక్టర్ డీటెయిల్స్ కావాలి అని మీరు అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. నిజంగా చెప్తున్నాను, ఆ డాక్టర్ చాలా, తన హస్తవాసి కూడా చాలా మంచిదన్నమాట. నేనైతే రెగ్యులర్ గా అయితే నమ్ముతాను అనమాట. అండ్ మిగతా వీడియో వచ్చేసి నేను సెకండ్ పార్ట్ లో రివీల్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.